తాగునీరు సరఫరా రోగాల బారిన ప్రజలు పట్టించుకొని అధికారులు అక్కలకు రాని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అల్లూరు మండలంలోని నాథాములు సమీపంలో ఏటీఎఫ్ ఛానల్ ద్వారా అల్లూరు చెరువుకు నీటి సరఫరా జరుగుతుంది. కానీ ఏటీఎఫ్ ఛానల్ కి ఆడుకునే రొయ్యల గుంతలు అలాగే ఫంగస్ అనే చేపలను విపరీతంగా సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం నుండి కోడి వ్యర్థాలను అర్ధరాత్రి వాహనాలలో తీసుకువచ్చి వాటికి ఆహారంగా వేస్తారు. ఈ వ్యర్థాలు తీసుకువచ్చే క్రమంలో విపరీతమైన దుర్గంధం వెదజల్లుతోందని గ్రామస్తులు తెలిపారు. మాకు నీళ్లు లేవు. మాది అల్లూరు కోనేటి సత్రం. మాకు రోజు మార్చి రోజు కూడా ఇస్తున్నారు, కానీ 10 నిమిషాలు ఇస్తున్నారు. కొనే స్థితిలో మేము లేము. మాకు పంచాయతీ నీళ్ళ మీద ఆధారపడి ఉన్నాము. మాకు అది గమనించుకొని మీ అధికారులు మాకు నీళ్ల స్థితి మాకు కల్పించమని కోరుతున్నాము. మేము మురికి నీళ్ళు వస్తున్నాయి, రోజు మార్చి రోజు వెళ్తున్నాడు, 10 నిమిషాలు ఇస్తున్నాడు, మురికి నీళ్ళు ఇస్తున్నాడు. నీళ్ళు సరిగ్గా లేవు, అది అంతసేపు రావట్లేదు. మున్సిపల్ నీళ్ళు మాకు నీళ్ళు కొనుక్కునే అధికారం లేదు. కాబట్టి మాకు నీళ్ళు కావాలి. నీళ్ళు ఎవరు ఇవ్వట్లేదు. గాంధీ కాలనీ మాకు నీళ్ళు కావాలి. అయ్యే తాగుతున్నాము. మాకు నీళ్ళు మురికి నీళ్ళు వస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నాము మంచినీళ్ళు కావాలని. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హౌస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మెన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాల రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పాబోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2వ తేదీ శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.